నమస్తే అండి. ఈ వీడియోలో అయితే ఉదయము 5 నుంచి ఈవినింగ్ సాయంత్రము 6 దాకా ఎలా గడిచిపోయింది అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకునేద్దాం. శుభోదయం అండి అందరికీ. వెల్కమ్ అవర్ ఛానల్ ఎన్‌బీ అగ్రికల్చర్ వ్లాగ్స్. ఈ ఛానల్ ద్వారా మేమైతే పల్లెటూరు జీవనశైలి, వ్యవసాయ జీవనశైలి ఏ విధంగా ఉంటది అనేదైతే చూపెట్టేస్తాము. ఇంకా ఈరోజు ఎలా గడిచిపోయింది అనేది అసలు ముచ్చట్లోకెళ్తే, ఈరోజు నిద్ర లెవ్వగానే అయితే అదిగోండి మిద్ది మీద అయితే పడుకున్నాము. ఇంక మిద్ది మీద నుంచి దిగొచ్చి పేడైనా ఎత్తాలి కదా అనేసి పేడ ఎత్తడానికైతే వచ్చానన్నమాట. ఇంతలోనే మా అమ్మమ్మ అయితే చెత్త ఊడుస్తా ఉన్నింది. సరేలే అమ్మమ్మ ఎత్తుతా ఉంది కదా! ఇంకింతలోపు నేను దూడకి పాలకైనా ఇసిపెడదాము అన్నట్టు అదిగోండి ఇంక దూడ దగ్గరకైతే వచ్చేసాను. దూడకైతే పాలకైతే ఇసిపెట్టేస్తాము. దీనికైతే నెల అయితే ఎళ్ళిపోయిందండి. ఇది పుట్టి నెల ఎళ్ళిపోయి 2 నెలలు అయితే పడింది అన్నట్టు. ఇంకా 2 నెలలు తంపుగా అయితే పాలు పెట్టేస్తే ఇంక త్వరగా అయితే ఎక్కొచ్చేస్తది. ఇంకా మన ఇంటి చుట్టూ వాతావరణం అయితే చక్కగుంటది చూడ్డానికి. పచ్చని ప్రకృతి ఒడిలో హాయిగా ఆనందంగా అయితే బ్రతికేస్తున్నా అట్లా. ఇంక చూస్తున్నారా పూల మొక్కలు, బొప్పాయి చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా చాలా రకాల చెట్లే ఉన్నాయి. మా ఇంటి చుట్టూ ప్రకృతి మాత్రం పచ్చగుంటది ఎప్పుడు జూషినా. ఏమైనా కొంచెం డిప్రెషన్‌లోకెళ్ళినా కూడా మన ఇంటి చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూస్తే మాత్రము అంతా అయితే సల్లగా అయితే అయిపోతది. మనసు తృప్తి అయితే ఉంటది అన్నట్టు. ఇంకైతే మేము ఈరోజు వేరే పిన్ని వాళ్ళకి టమాటా చెట్లకి తీగలు కట్టడానికైతే వెళ్తున్నాము. మార్నింగ్ 7కెళ్ళి మధ్యాహ్నము 2కైతే రిటర్న్ వస్తాము అన్నట్టు. ఈరోజు ఇటుపక్క గుట్ట కింద అంటే గుట్ట దాటుకొని అయితే వెళ్ళాల్సుంటది. కొండ, కోన అంటారు గదా! ఇంక అవన్నీ దాటుకొని కొండ కిందకైతే వెళ్ళాల్సుంటది. ఇంకా తోట దగ్గరకు రాగానే అదిగోండి మనోళ్ళంతా డ్రెస్సింగ్ స్టైల్ అంతా మార్చేస్తున్నారు. టమాటా చెట్లు పసరు ఏ విధంగా ఉంటదో టమాటా చెట్లు పెట్టే ప్రతి ఒక్కరికి అయితే తెలుస్తది. మీ పక్క ఎక్కువ ఏ పంటలు పెడతారో కామెంట్ జేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకైతే మేమైతే అదిగోండి టమాటా చెట్లకి తీగలు కట్టడం అయితే స్టార్ట్ జేసినాము. అంటే ఫస్ట్ ఎవరో ఒకరు ముట్టాలి అంటారు. అంటే ఎవరి చేతులతో అయితే మంచిగా పని జరిగిద్దో వాళ్ళైతే ముట్టండి అనేసి అంటారు అన్నట్టు. ఇంక పనిలోకి రాగానే వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి అయితే తెలిసే ఉంటది. ఈరోజు చక్కగా ఎటువంటి గొడవలు, అరుపులు ఏమీ లేకుండా సాగిపోవాలి అని చెప్పేసి ఇంకా ఆ విధంగా అయితే ఒకరి దగ్గర అయితే ముట్టిస్తారు అన్నట్టు. ఇంకా అయితే కట్టేసినాము ఒక మునము. ఇంక భోజనం టైం అయితే అయ్యింది. చూసారా లాస్ట్ పంట అయితే వేరుశనగ అయితే ఏసినారంట. చూడండి వేరుశనగ చెట్లు ఏ విధంగా ఉన్నాయో. టమాటా చెట్లేమో అంత ఇంప్రూవ్ లేవు గానీ వేరుశనగ మాత్రం మస్తయితే ఉన్నది అన్నట్టు. ఇంకైతే గడ్డి గూడా ఎక్కువగా ఉన్నది. గడ్డి మందయితే స్ప్రే చెయ్యాలంట. కాకపోతే ఈ గుడ్డంలో వచ్చేసి గడ్డి మందేం స్ప్రే చేయము. అట్లనే అయితే తవ్వేసుకుంటాము అన్నారు. అంటే చెట్లు విపరీతంగా భలే బాగున్నాయి. శనగ చెట్లు మాత్రము. ఇంకా 2 మునాలు కట్టేసిన తర్వాత అదిగోండి కూర్చొని బాదుషా అయితే తింటున్నాము. మేము ఎంతమంది ఎళ్ళినాము అంటే 3 దులు అంటే 6 మందన్నట్టు. అయినా మా గ్రూప్‌లో చాలా మందే ఉండాలి. అందరూ ఎటు పోయినారక్కా అనుకుంటున్నారేమో! అందరూ చిదురుబారిపోయినారు ఎక్కడోళ్ళక్కడ. ఆటో అయితే బయట ఊర్ల దగ్గరకైతే గుంపే అంతా బయలుదేరుతారు అన్నట్టు. ఇంకా ఊర్లో అంటారా ఎవరికి ఇష్టమొస్తే వాళ్ళైతే అట్లా ఎళ్ళినారు. అంటే మేము ఇట్లా మేమెందుకొచ్చినాము అంటే మాకైతే సేద్యాలైతే ఉన్నాయి అన్నట్టు. ఒకరికొకరైతే సర్దుకుంటాము. ఇంకా ఆ విధంగా అయితే సర్దుకోవడానికి బాగుంటది అన్నట్టు. ఈరోజు మనం ఊరికెళ్ళినామనుకోండి, మనకైనా ఏమైనా పనున్నప్పుడు వాళ్ళు మళ్ళీ మనకొస్తారు అన్నట్టు. ఇంకైతే ఇంటికొచ్చేసి కొద్దిసేపు ఇంటి దగ్గర కూర్చొని ఇంకా ఎర తెల కందులైతే పెడదామన్నట్టు ఇంక మన ఎర్రగడ్డ చేను దగ్గరకైతే వచ్చినాము. నిన్నైతే సగం పెట్టినామన్నట్టు. అంటే కేజీ గింజలైతే తెమ్మని చెప్పింది ఆ అమ్మ. కేజీ వచ్చేసి 250 అయితే పడ్డాయి మాకి రెడ్ గ్రాము. దాంట్లో సగం గూడా అయితే అయిపోలేదు. ఇంకా పెట్టడానికి ఇంకా సగం అయితే ఉన్నది. ఇంకైతే సరేలే అనేసి ఈరోజైతే కొంచెం పెట్టేసాను. నేను పనికి పోయిన చోటైతే మేము నిన్న కందులైతే తెచ్చినాము. కేజీ గింజలు, అర్ధ కేజీ గింజలే పడతాయి మాకి అంటే, సరేలే మీకు పట్టే అన్నీ పెట్టేసి మళ్ళీ మాకివ్వండి అనేసైతే చెప్పినారు ఆ అక్క వాళ్ళు. ఇంక అందుకని చెప్పేసి అదిగోండి మిగిలినవైతే ఇంటికైతే పట్టుకెళ్తున్నా. ఇవెన్నున్నాయి అని చెప్పేసి నాన్న దగ్గరికి తీసుకెళ్ళి షాప్‌లోకి ఇంకైతే తూకమైతే పెట్టించాలి. చూస్తున్నారు కదా రెడ్ గ్రాము సిద్ధార్థ సీడ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంక మళ్ళీ నెక్స్ట్ ముచ్చటతోనైతే మంచి ముచ్చటతో మళ్ళీ రేపైతే కలుసుకుందామండి. బాయ్. మళ్ళీ ఉంటాను. మాలాంటి వ్యవసాయదారులకి మాత్రం సపోర్ట్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్క మాలాంటి వ్యవసాయదారులకి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయండి.